అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేసినా చేయకపోయినా షణ్ముఖోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య జననం ఖచ్చితంగా వింటే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. అలాగే మనకి సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ మనకి చదవడం రాకపోయినా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినడం ద్వారా ఫలితం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగే ఏదో ఒక సేవలో పాల్గొన్నా కూడా అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దాన ధర్మాలు చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పేరు చెప్పి ఆ రోజు పేదవాళ్ళకి, మూగజీవాలకి, ఆవుకి మీరు ఏ పూజా పునస్కారం చెయ్యలేకపోయినా కనీసం ఇంట్లో కాస్త ఆవు నేతి దీపారాధన వెలిగించుకుని కాస్త సాంబ్రాణి ధూపం చూపించి ఇంట్లో మీరు బయటకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం చుట్టూ తిరిగి అక్కడ ఉన్నటువంటి మీకు ఆ రోజు ఖచ్చితంగా పేదలకు దానం చేస్తే దానివల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది. అంటే ఒక్కొక్కసారి అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకాలు చేయించుకోలేకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కళ్యాణంలో కూర్చుండే అవకాశం కలగకపోవచ్చు. అలాగే ఇంట్లో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. అలాంటప్పుడు ఏమీ చేసుకోలేకపోయినా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇలాంటివి ఏం చేసుకోలేరు కదా! అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయినా కనీసంలో కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈ స్తోత్రాలు కనీసం విన్నా కూడా అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్స్ ఇస్తాను. ఆ లింక్ పెట్టుకుని మీరు ఖచ్చితంగా వినడానికైనా సరే ప్రయత్నం చేయండి. వింటున్నంత సేపు కూడా ఓం స్కందాయ నమః అని కానీ, శరవణ భవాయ నమః అంత పెద్ద మంత్రం పలకలేము అనుకుంటే శరవణ భవ అన్న 6 అక్షరాలు. శరవణ భవ షడక్షరి అంటారు. శరవణ భవ మోస్ట్ పవర్ఫుల్ మంత్ర. లోకా సమస్త సుఖినో భవంతు.